నమస్కారం ఉదయం న్యూస్ కి స్వాగతం. కోటప్పకొండ తిరునాళ్ల బందోబస్తు ఏర్పాట్లపై నర్సరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ నాగేశ్వరరావు మాట్లాడుతూ శివరాత్రికి కోటప్పకొండలో పోలీస్ శాఖ తరపున అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని, సుమారు 2500 మంది పోలీసులతో కట్టదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. సహకరించాలని, ట్రాఫిక్ సమస్య లేకుండా వీఐపీలు వారికి కేటాయించిన చోట కార్లు పార్కింగ్ చేసుకోవాలని సూచించారు. తిరునాళ్ల రోజు కోటప్పకొండ చుట్టుపక్కల 15 డ్రోన్ కెమెరాలతో నిరంతరం నిఘా ఉంటుందని, వీఐపీలు కొండ కింద కార్ పార్కింగ్ చేసి ఆర్టీసీ బస్సుల్లో మాత్రమే పైకి వెళ్లాలని సూచనలు తెలిపారు. రాబో మహాశివరాత్రి స్టేట్ ఫెస్టివల్ 26/2/25 మనకి కోటప్పకొండలో జరగబోతా ఉంది. దాని అందరికీ కూడా మనం సన్నద్ధం అవుతున్నాం. పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేటప్పటికి మనం సుమారు 2500 మంది పోలీస్ ఫోర్స్ని మనం ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నాం. అన్ని అరేంజ్మెంట్స్ కంప్లీట్ చేసాం. కాకపోతే ప్రజలకు మనం కొన్ని సూచనలు చేయాలి. ఎలా అంటే కొన్ని ఈ మధ్యకాలంలో మనం ఆర్టీసీ బస్సులు, తర్వాత స్పెషల్ బస్సులు కొన్ని పెట్టడం జరిగింది. ఎందుకంటే 4 వీలర్స్ మనం ఘాట్ రోడ్లో మొత్తం కూడా వెహికల్స్ పైకి పంపలేము కాబట్టి, మరి భక్తులకు అసౌకర్యం కలుగజేస్తుంది కాబట్టి, ట్రాఫిక్ జామ్ అయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి, మనం ఈ యొక్క నరసరావుపేట, చిలకలూరుపేట, వినుకొండ వైపు నుంచే వచ్చే వెహికల్స్ మొత్తాన్ని కూడా పెట్లూరుపాలెం నుండా మరి ఈ డౌన్ ద హిల్ పక్కన మనం పార్కింగ్ పెట్టాం. ఆ పార్కింగ్లో దించిన తర్వాత స్పెషల్ బస్సుల్లో ఈ యొక్క పాసుల ద్వారా వచ్చిన వాళ్ళందరినీ కూడా పైకి పంపిస్తాం. పైనుంచి దర్శనాలు అయిపోయిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చేసి మళ్ళీ బస్సుల్లో ఎక్కే వాళ్ళ కిందికి బస్సుల్లో వచ్చిన తర్వాత వాళ్ళ వెహికల్స్లో, వాళ్ళు తెచ్చుకున్న వెహికల్స్లో వాళ్ళు ఎగైన్ మళ్ళీ పెట్లూరు వారిపాలెం వైపు నుంచి అది 1 వే. ఒకసారి పెట్లూరు వారిపాలెం రోడ్ నుంచి వచ్చిన తర్వాత ఆ వెహికల్స్ అన్నీ కూడా మళ్ళీ జేఎన్2 రోడ్డు మీదుగా మళ్ళీ అటు వినుకొండ మెయిన్ రోడ్డు నర్సరావుపేట రోడ్డుకి ఎక్కాలి. అగైన్ పెట్లూరు వారిపాలెం ఎట్టి పరిస్థితుల్లో వెహికల్స్ అలౌ చేయము. అదేవిధంగా చిలకలూరుపేట వైపు నుంచి వచ్చిన వెహికల్స్ కానీ, అటు ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన వెహికల్స్ అన్నీ కూడా యూటీ రోడ్డు గుండా, క్వారీ రోడ్లో గుండా పార్కింగ్కి వచ్చి బస్సులు ఎక్కి, స్పెషల్ బస్సులు ఎక్కి లేదా ఆర్టీసీ బస్సులు ఎక్కి కొండపైకి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ కిందికి వచ్చి ఇటు కొండకావూరు రోడ్డు గుండా చిలకలూరుపేట మళ్ళీ వెళ్ళిపోవాలి.